నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయసాయి రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే బీజేపీకి మా అవసరం ఉందని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే బీజేపీకి తమ అవసరం ఉందని చెప్పేసి అయితే మరి వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ అవసరం ఏముంటుంది అసలు? అది ఆయన చెప్పడం కాదు. ఇంతకుముందు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏంటంటే అసలు వైసీపీకి ఎందుకు బీజేపీ కొమ్ము కాస్తుంది, అసలు బీజేపీ ఎందుకు ఏమీ అనటం లేదు, ఇక్కడ ఇన్ని చిత్రగుప్తుల చిట్టాలాగా అన్ని అవినీతులు అరాచకాలు పెరిగిపోతున్నా కూడా బీజేపీ చెక్ పెట్టట్లేదు, ఏమీ అనట్లేదు, ఏమై ఉంటుంది అనే దాని మీద ఒక యాంకర్, ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు కాదు, ఒక ఆల్మోస్ట్ 1.5 years 2 years బ్యాక్ చెప్పారు. అది ఏంటంటే బీజేపీకి కొన్ని రకాల సిఫారసులకి లేదా కొన్ని రకాల చట్టాలు అమలు చేయాలంటే రాజ్యసభలో కొంతమంది ఎంపీల ఇది అవసరం ఉంది. దీంట్లో భాగంగానే ఎప్పుడైతే ఆ రోజు సభకి గైర్హాజరవ్వడం విషయంలో కానీ, లేదంటే కొంతమంది ఎంపీలు సైలెంట్గా ఓటు వేయలేకపోవడం కానీ, సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నచ్చకపోవడం కానీ, మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల కొంతమంది మద్దతు అవసరం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే కాంగ్రెస్కి ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఉండే దీని ప్రకారం. సో అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్తో పాటు వీళ్ళు జత కడితే అది బిల్లు పాస్ అవ్వదు కాబట్టి వీళ్ళకి దగ్గర 11 మంది ఎంపీలు ఉన్నారు. సో వీళ్ళ మద్దతుతో మనం నెట్టుకు రావచ్చు. 11 అంటే తక్కువేం కాదుగా. సో ఆ 11 ఓట్లతో చాలా చేయొచ్చు. ఒకవేళ బెట్టుగా బిహేవ్ చేస్తే వీళ్ళేమైనా రిజెక్ట్ చేయొచ్చు, ఎందుకులే అని చెప్పి అట్లాగా బీజేపీ సరిగ్గా పట్టించుకోలేదనేది ఆ పెద్ద ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనాలిసిస్ చెప్పారు. సో నేను అప్పటి వరకు నేను కూడా ఇలాగే అనుమానించాను. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే సనాతన ధర్మం గురించి కానీ, పర్టికులర్గా కొన్ని రకాల భారతదేశానికి ఏవైతే స్వప్రయోజనాలు ఉన్నాయి అనిపిస్తుందో అలాంటి సందర్భంలో బీజేపీ ఎప్పుడు అడ్డుగా నిలబడిపోతుంది. ఇప్పుడు మూడోసారి కూడా పర్సంటేజ్ ఓటింగ్ కానీ సీట్లు తగ్గినా కూడా బీజేపీకే పట్టం కట్టినట్టే ఒక విధంగా. 240 సీట్లు ఒక్క బీజేపీకే దేశవ్యాప్తంగా వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 540లో సగం వరకు వచ్చినట్టే కదా. అటు ఎందుకు అంత వచ్చిందంటే ఇట్లాంటి దినమాల మీద బీజేపీ సరిగ్గా నిలబడుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు పట్టం కట్టారు. అయితే ఇక్కడ ఆంధ్రాలో కొన్ని రకాల దేవాలయాలకు కానీ, కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు కానీ, ఆ రథాలు కానీ, ఎట్లాంటిది టీటీడీ విషయంలో కానీ కొన్ని జరిగినప్పుడు కూడా వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న చాలా దగ్గరలో ఉత్పన్నమైంది. ఎందుకంటే చాలామంది చెప్పేదంటే బీజేపీ మతతత్వ పార్టీ అది ఇదని చెప్తారు. మిగతా కూడా లేవేంటి, ఉన్నాయి చాలా పార్టీలు, మతతత్వ పార్టీలు కొన్ని ఉన్నాయి, పేర్లు చెప్పడం అనవసరం. కానీ సో అట్లాంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఎందుకు అసలు ఏం అనట్లేదు అంటే, సో ఇవి రీజన్స్. సరే చూద్దాం, సమయం వస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి వాళ్ళ అవసరం ఉంది, వీళ్ళకి కూడా బీజేపీ అవసరం ఉంది. సెంట్రల్లో వీళ్ళే ఉన్నారుగా. రేపు పొద్దున కాంగ్రెస్ వస్తే వీళ్ళకి నష్టమే. మళ్ళీ ఎక్కడ వాళ్ళ అధినేత లోపలికి వెళ్తాడు అనే భయంతో వైసీపీ వాళ్ళు అలాగా గుంభనంగా ఉండిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీకి కలవడానికి ఎన్నికల ముందు కూడా సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకరోజు తేడాలో అమిత్ షా గారిని అక్కడ పిలిపించుకోవడం, మాట్లాడడం జరుగుతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ ఆయన కొంచెం ముభావుగా ఉండి ఎవరికి ఎంట్రీ ఇవ్వలేదు. దీనికి ఢిల్లీలో ఉండే మన తెలుగు జర్నలిస్టులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఆయన ఎందుకు కనీసం ఎప్పుడు ఎటువంటి సందర్భంలో నవ్వుతూ పలకరించే వ్యక్తి కనీసం ఎవరు నవ్వుతూ పలకరించలేదు, మాట్లాడలేదు. అంటే అప్పుడే కొన్ని నేషనల్ మీడియాలో కథనాలు ఏంటంటే బీజేపీ ఇంకా వైసీపీతో కలవడానికి కానీ దానికి కానీ ఇష్టపడట్లేదు. సో ఈ విషయం సీఎం రమేష్ లాంటి వ్యక్తి కూడా ఒకసారి తన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుత ఎంపీ గారు, అనకాపల్లి ఎంపీ, ఆయన ఏమన్నారంటే అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ కూడా గమనిస్తూనే ఉంది, కాకపోతే టైం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మాకు ఒక సంవత్సరం కిందటే చాలామంది పార్టీ సభ్యులకి, ఎంపీలందరికీ కూడా ఒక ప్రొజెక్ట్ రేసి మరి కూడా ఇట్లా అందరికన్నా అత్యధిక దారుణంగా ఉండే ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈయనే అన్నట్టుగా మాకు ప్రధాని నరేంద్ర మోదీ గారు వేసి చూపించారు. ఈయన చేసేవన్నీ ఎటువంటి స్కామ్లు ఏంటున్నాయో కూడా చూపించారు, టైం రావాలి అన్నట్టుగా సీఎం రమేష్ గారి ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద మొత్తానికి బీజేపీతోని
టీడీపీ జనసేన కలవడం, భారీ మెజార్టీ రావడం, అంటే నాకు తెలిసి టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో టీడీపీ కూడా మెజార్టీ వచ్చి ఉండదేమో, అంటే కూటమి పరంగా కానీ ఎస్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు అంత మెజారిటీ రావడం, 93% కూటమి మెజారిటీతో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కూడా నిజంగా చాలా గ్రేట్ విషయం. సో అంటే ఇంత స్థాయిలో ప్రజలు వ్యతిరేకత ఉందా, ప్రజలు కూటమికి ఎంత నమ్మకం పెట్టుకున్నారా, అక్కడ వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉందా, అలాగే ఇక్కడ ఎంత నమ్మకం పెట్టుకున్నారా అనేదిలాగా మొత్తానికి గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా మేము కింద పడ్డా మాది కింద చేయి కాదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అసలు మేము ఎందుకు ఓడిపోయామో మాకే అర్థం కావట్లేదు, అక్కచెల్లెలు అన్నదమ్ముల ఆప్యాయతలు ఏమయ్యాయో మాకు తెలియట్లేదు, తాతల వాళ్ళ అన్ని అసలు ప్రతిదీ మాట్లాడుతున్నారు. ఒక మ్యాచ్ కానీ లేదంటే ఓడిపోయినప్పుడు మేధోమదనం చేసుకుంటారు. అంటే ఎట్లా, ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడో జరిగింది, అసలు కూర్చొని మాట్లాడుకుంటూ తెలుస్తుంది అని అన్న వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, సార్ నేను చూసినంత వరకు గడప గడపకి వెళ్ళినా వ్యతిరేకత రాలే అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. వచ్చినా కూడా టీవీలో కనిపిస్తున్నా కూడా ప్రచారంలో వెళ్ళినా కూడా ఎక్కడ వ్యతిరేకత రాలని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని మభ్య పెడుతున్నారా లేకపోతే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. రెండు మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే అంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేది చెప్పాలండి, వినాలి. సార్ ఇలా మాట్లాడుతున్నారు, కొంతమంది తిట్టుకుంటున్నారు అంటే, ఒకరిద్దరు పట్టించుకోక మనకు మొత్తం ఆడవాళ్ళందరూ మనకే వేస్తారు అనే కాన్ఫిడెన్స్లో ఉంటే మనం ఇంకేం చెప్పగలం వాళ్ళకి. చాలామంది చెప్పి చూశారంటే నాకు తెలిసిన కొంతమంది మిత్రులు వాళ్ళ నాయకులకు చెప్పి వాళ్ళ నాయకుల్ని పై వరకు పంపించే ప్రయత్నం చేసినా కూడా మొదటి విధి వాళ్ళకి అసలు కలిసే అవకాశం ఇవ్వలేదు, రెండవది చెప్పినా కూడా నమ్మలేదు. అంటే అట్లాంటి చెడు దినాలు ఉన్నప్పుడు ఒక రకమైన మాయ కమ్మేస్తుందమ్మా, ఎవరు చెప్పినా వినరు. టైం బాగాలేనప్పుడు అంటారా? ఎస్, దాని ఇంగ్లీష్లో టైం బాగాలేదని మీరు అంటున్నారు. అట్లా మొత్తానికి అది అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు మాకు రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు, మా మద్దతు వాళ్ళకి అవసరము అంటే ఇప్పుడు కూడా దీనికి స్టేట్మెంట్ కారణం ఏంటంటే, వీళ్ళు ఎక్కడ వీళ్ళకి ఇబ్బందులు అవుతాయో, వీళ్ళ ఎంపీలకి ఏం జరుగుతాయో, నెక్స్ట్ కేసులు ఎంత అవుతారని భయమో మరో ఇతర కారణాలో తెలియదు, కానీ వీళ్ళ నుంచి కాల్స్ వెళ్తున్నాయంట. సార్ మేము మీకు మద్దతుగా ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం, మమ్మల్ని ఇబ్బంది మీతో ఉంటాం అంటే, మీతో ఉంటాం అంటే అర్థం సార్ ప్లీజ్ సార్ ఏదోటి ఆ మూల సీట్ నాకు ఇప్పించండి సార్, అక్కడే కూర్చుంటారు సార్, మీకే ఇబ్బంది పెట్టండి సార్ అన్నట్టుగా ఉందన్నమాట. అట్లా వెళ్తున్న నేపథ్యంలో ఈ వార్తలో గాలి వార్తలో తెలియదు కాబట్టి దాన్ని ఖండించే ప్రయత్నంగా విజయసాయి రెడ్డి గారు ఇలాగ మాట్లాడడం అనేది కూడా అయ్యుండొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు కూటమి వచ్చింది, ఇప్పుడు మహా అయితే రాజ్యసభ ఉన్నాయి, రాజ్యసభ వాళ్ళ పదవి కాలం అయిపోయిన తర్వాత తీస్తారు, అమ్ముల పొద్దు నుంచి మరొక అస్త్రం తీస్తారు బీజేపీలో, ఏముంది అంతవరకు ఊరుకు. జగన్ గారిని మద్దతు చేయడం అంటే ఈ కేసులు ఏవైతే కేసులు ఉన్నాయో వాటి గురించి ఎక్కడ యాక్షన్ తీసుకోకపోవడం, ఈ 10 సంవత్సరాలు బెయిల్ అనేది చాలా మింగుడుపడని విషయం. ఇంతవరకు ఎవరు కూడా 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉంది లేదు అని చెప్పేసి చాలా మంది 12 ఏళ్ళు ప్రముఖులు మాట్లాడుతున్నారు, లాయర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అని అలా ఇప్పుడు బీజేపీ మేబీ వాళ్ళకి ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ మూడోసారి కాబట్టి వస్తుందా లేదా అనేది కాసేపు సైలెంట్గా ఉన్నారు అనుకుందాం. ఇక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేశారు, అందుకే ఆ కేసును కూడా హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రంగా అటు మద్రాసుకో లేదంటే పక్క రాష్ట్రంకు తరలిస్తే బాగుంటుందని చెప్పి RRR లాంటి వాళ్ళు లేఖలు కూడా రాశారుగా, పురంధరేశ్వర లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు లేఖలు కూడా రాశారు. సుప్రీంకోర్టు వెంటనే ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగింది, హైకోర్టుని అడిగింది, సిబిఐ కోర్టుని అడిగింది. ఎందుకు ఇన్నేళ్ళుగా బెయిల్ మీద ఉండి నాంచుతున్నారు, త్వరగా నాకు ఏ విషయం చెప్పండి అని అంటే, సిబిఐ వాళ్ళు చెప్పిన సంజాయిషి ఏంటంటే, నడుస్తుంది, వాళ్ళు మరలా వాయిదాలు తీసుకుంటున్నారు. కోర్టులో లాయర్స్ అంటే జడ్జిలు ఎవరైతే వాళ్ళు కూడా మారుతున్నారు, ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రతి 2 ఏళ్ళకి మారిపోవడం వల్ల ఈలోగా మరలా ఏం జరిగిందని అంటే, అదే సామెత అంటారు, రెడ్డి వచ్చారు మొదలెట్టండి అన్నట్టు. లక్కీగా ఆ సామెతకి సింక్ అయింది. ఇక్కడ రెడ్డి గారు వచ్చారని మళ్ళీ మొదలెట్టండి అంటే, మళ్ళీ మొదలెట్టేసరికి అంతా వినేసరికి అక్కడ ఆ న్యాయమూర్తి మారిపోవడం గట్రా జరుగుతుంది. అందుకు దీనికి సెపరేట్గా ఒక కోర్టు పెట్టి సొల్యూషన్ చూపిస్తే బాగుంటుందని కూడా సిబిఐ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంట. ఇంకా దాని మీద సుప్రీంకోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో నాకైతే ఇంకా తెలియలేదు. చూద్దాం. అంటే ఎట్లాంటి అవసరాల మీద ఒక రకంగా బెదిరించే ప్రయత్నం కాదు, కానీ బాబు మమ్మల్ని ఏదో కలుపుకోండి, మమ్మల్ని ఒక సైడ్కి పడి ఉంటాం టైప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ కింద పడ్డా కూడా పైచే మాదే అన్నట్టుగానే వ్యాఖ్యలు అనేది కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. దానివల్ల కూడా మొన్న ఒకరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాకు దాడులు జరుగుతున్నాయని అంటే మరి కొంచెం చెలరేగిపోయారనమాట యువతల వాళ్ళు కూడా. చూద్దాం ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఏం జరుగుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.